హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు లాంగ్వేజ్ లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది. ఇదైతే 2017 లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఒక అమ్మాయి లైఫ్ లో అయితే నిజంగా జరిగింది అనమాట ఇది. ఇక కథ విషయానికి వచ్చేస్తే, ఉజ్మా అహ్మద్ అనే ఒక అమ్మాయి అయితే పాకిస్తాన్ లో మోసపూరితంగా అయితే వివాహం చేసుకుని అక్కడ ఇరుక్కుపోవడం అయితే జరుగుద్ది అనమాట. చాలా టార్చర్ అయితే అనుభవిస్తుంది. అలాంటి అమ్మాయిని ఇండియన్ ది డిప్లొమాట్ అధికారి జేపీ సింగ్ అయితే, అదే భయ్య, దేశానికి మధ్య రాయబారి కింద అయితే ఉంటారు. ఆయన్ని ది డిప్లొమాట్ అంటారనమాట. ఆ జేపీ సింగ్ అనే వ్యక్తి ఆమెని ఎలా ఇండియా తీసుకుని వచ్చాడు, తనని తీసుకురావడానికి ఆయన పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ది డిప్లొమాట్ అనే మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య, యావరేజ్ గా అనిపించింది. మీరు కనుక బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ కి, రియల్ స్టోరీకి ఎటువంటి కమర్షియల్ మూమెంట్స్, సినిమాటిక్ లిబర్టీలు ఇలాంటివి ఏం తీసుకోకుండా జెన్యూన్ గా అటెంప్ట్ చేసే మూవీస్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. నాకైతే పర్లేదు అనిపించింది. మరి సూపర్ గా సాటిస్ఫై అయితే అవ్వలేదు నేను. ఇట్ వాస్ గుడ్ అంతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, జాన్ అబ్రహాం గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. ఆ జేపీ సింగ్ అన్న రోల్ కి అయితే చాలా బాగా న్యాయం చేశారని చెప్పాలి. చాలా బాగా సూట్ అయ్యారు కూడా. అండ్ స్టోరీ పరంగా కూడా కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ కాబట్టి కొంచెం ఆ క్యూరియాసిటీ అండ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ అయితే బాగా క్రియేట్ అవుద్ది అనమాట. అండ్ కొంచెం ఇంటెన్స్ గా సెటప్ అయితే చేసుకుంటారు. కొన్ని సిచ్యువేషన్స్ ని, కొన్ని సీన్స్ అయితే చాలా ఇంటెన్స్ గా అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుద్ది. అండ్ సపోర్టింగ్ కాస్ట్ పరంగా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఈవెన్ డైరెక్షన్ పరంగా అయితే మెయిన్ గా మీకు వర్కౌట్ అవుతుంది భయ్య. ఎటువంటి చెప్పాను కదా, సినిమాటిక్ లిబర్టీలు ఏమి ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు, పేట్రియాటిజం ని చూపించేసి సీన్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది మూవీ. ఎటువంటి హడావుడి ఉండదు మూవీలో. చాలా ఫ్లాట్ గా తీసుకెళ్తారు అండ్ నీట్ గా ప్రెజెంట్ చేస్తారు మూవీని. ఆ డైరెక్షన్ పరంగా అయితే మీకు బాగా నచ్చుద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్లో నరేషన్ భయ్య. కొన్ని పార్ట్స్ లో అయితే మూవీ చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా డ్రాగ్ చేస్తుంటారు కొన్ని సీన్స్ అయితే. అండ్ మెయిన్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన ఆస్పెక్ట్స్ అయితే మిస్ అవుతారు అనమాట. అంటే ఆ స్టోరీ రియల్ స్టోరీయే, ఓకే కాదనట్లేదు, బట్ ఆ సస్పెన్స్ ఏదైతుందో అదైతే క్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది మూవీ. ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. లాస్ట్ ఒక 10 to 15 minutes అయితే బాగుంటుంది ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ పరంగా. ఏమవుద్దన్న టెన్షన్ అయితే క్రియేట్ అవుద్ది. బట్ ఉన్న మూవీ అంతా కూడా అంత టెన్షన్ అయితే క్రియేట్ అవ్వదు. మరి అంత సూపర్ గా అనిపించలేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగులో అయితే ఉండదు, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.